హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. మరి మేము మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే తెలంగాణలో రైతు భరోసాపై సర్వే నిర్వహిస్తున్నారు. రైతు భరోసాకు వాళ్ళు మాత్రం అనర్హులు అంటున్నారు. ఆ అనర్హులు ఏంటనేది, అలాగే కొత్త రేషన్ కార్డులు ఈ లిస్టులో ఉంటేనే కొత్త రేషన్ కార్డులు వస్తాయంటున్నారు. కానీ లిస్టులో లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఆ పూర్తి విధానాన్ని తెలుసుకుందాం. అలాగే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటున్నాం మన మంత్రి సీతక్క గారు. అలాగే ఈ నెల 26వ తేదీన రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. అది ఏంటని పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి విధానాలను మీకు అందిస్తాను ఫ్రెండ్స్. అలాగే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ ఫ్రెండ్స్. దీనికంటే ముందుగా మీకు వాట్సాప్ ఛానల్లో మెసేజ్ రూపంలో మీకు అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా మనం చెప్పిన ఫస్ట్ అప్డేట్, మన మంత్రి గారు ఏం చెప్పారు దాని గురించి పూర్తి విధానం తెలుసుకుందాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఉండాలనేసి చర్యలు తీసుకోవాలనేసి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్లో ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్రం పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మన సీతక్క గారు చెప్పడం జరిగింది. 4 పథకాలు అమలు చేస్తున్నాము. ఈ 4 పథకాలు పకడ్బందీగా అమలు చేసేలా ఎటువంటి అధికారులు ఎటువంటి అనర్హులు అనేటువంటి లేకుండా ప్రతి ఒక్కరి అర్హులందరికీ అందేలా చూడాలనేసి చెప్పడం జరిగింది. అలాగే మనకున్నట్టు ఇంకా సమాచారం రైతు భరోసా అనర్హులను ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం అందబోవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ప్రభుత్వం రైతు భరోసా పథకం పొందాలంటే భూమి సాగు ఉండాల్సి ఉంటుందనేసి, సాగులు లేని భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి పక్కన పెట్టాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్. సాగు యోగ్యత లేని భూములకు రైతు భరోసా స్కీములో సాయం అందించమనేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది. సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. సాగు చేసి ఎన్ని ఎకరాలకైనా రైతు భరోసా ఇస్తామనేసి తెలిపారు. అయితే సాగు చేయని భూముల వివరాలు గ్రామ సభల్లో ప్రదర్శించాలనేసి కలెక్టర్లను ఆదేశించడం జరిగిందనమాట. అలా రైతు భరోసా పథకం కింద సాగు చేసే ప్రతి భూములకు ప్రభుత్వం ఎకరాకు 12 సాయం అందించనుంది. వ్యవసాయానికి యోగ్య కాని భూములు అంటే రాళ్ళు, రప్పలు, గొట్టలు, రోడ్లు నిర్మాణాలకు కోల్పోయినటువంటి భూములు, మైనింగ్ చేస్తున్నటువంటి భూములు, నాలా కన్వర్షన్స్ అయిన భూములు, రియల్ ఎస్టేట్కి వెంచర్లు వేసినట్టు భూములు, పరిశ్రమలకు తీసుకున్నటువంటి భూములకు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించి భూములకు రైతు భరోసా వర్తింపజేసేలా ప్రభుత్వం గుర్తించబోతోందన్నమాట. వ్యవసాయ యోగ్యం అలాగే సాగు యోగ్యత లేని భూములకు గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించే వివరాలు సేకరిస్తారు. ఈ బృందంలో రెవెన్యూ అధికారి, అలాగే వ్యవసాయం అధికారి, పంచాయతీ రాజ్ అధికారులు ఇందులో ఉంటారనేసి, సాగు చేయని భూములను గుర్తిస్తారనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకున్నట్టు ఇంకో అప్డేట్ ఏంటంటే, రేషన్ కార్డుల గురించి కూడా మనకి అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. రేషన్ కార్డుల గురించి అప్డేట్ ఏంటంటే, మనకు చెప్పిన రేషన్ కార్డుల గురించి కూడా మీకు చెప్పాను కాబట్టి, రేషన్ కార్డులో అనర్హులు ఎలా గుర్తిస్తారా, అనర్హులం లేదు అనేసి చెప్తాను. అంటే ఈ లిస్టులో ఉంటేనే వస్తుంది. అంటే ఈ లిస్టు ఏంటంటే కులగణకరణ జరిగింది. ఆ కులగణకరణలో ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళకి మాత్రం రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. అలా కాకుండా కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు జారీపై నెలకొన్న గందరగోళంపై కూడా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ మేరకు రేషన్ కార్డులు జారీపై కూడా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామనేసి, లిస్టులో పేరు లేకపోతే ఆందోళన చెందవద్దనేసి సూచించారు. గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. కులగణన ఆధారంగా రేషన్ కార్డులు జారీ ప్రక్రియ చేస్తామని తెలిపారు. అలాగే ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డులు తీయడం ఉండదని క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లను చేర్పిస్తామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ కూడా గందరగోళంగా నెలకొంది. కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రతిపాదికంగా తీసుకొని కొత్త రేషన్ కార్డులు అర్హులకు ఎంపిక చేయడం, ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదా లిస్ట్ అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక జనం ఎంపీడీఓలో పంచాయతీ సెక్రటరీల వద్ద క్యూ కట్టారు ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మంత్రి గారు చెప్పడం జరిగింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ లేని వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ గ్రామ సభలో వాళ్ళ పేరు లిస్టులు కంపల్సరీగా మళ్ళీ అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకుంటే కంపల్సరీ రేషన్ కార్డులు ఇస్తాము అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే కులగణకరణ
సర్వే చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి చేసుకుంటే ఈ బాధ ఏది ఉండేది కాదనేసి కొంతమంది చెప్తున్నారు. అదే ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే సలహా, ప్రతి ఒక్కరు ఏదైనా ప్రభుత్వం నుంచి సర్వే వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించి ఖచ్చితంగా సర్వే చేసుకుంటే ఆ సర్వే ఇప్పుడు సపోజ్ కులం కనుకరణ అంటే మన ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళని సర్వే చేశారు. అదే లిస్ట్ జనాలు అందరూ ఉన్నారు కాబట్టి ఆ లిస్ట్ని దీనికి తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అనేసి అదే లిస్ట్ తీసుకునే ఆలోచన ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి ఏ సర్వే చేసినా సహకరించితే ఇలాంటప్పుడు మనకి ఇబ్బంది ఉండదన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే కూడా ప్రతి ఒక్కరు డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఈ నెల 26వ తేదీ ప్రతి ఒక్కరికి రైతులకు రైతు భరోసా జమ చేయడం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ని తీసుకుని అకౌంట్ సరిగా ఉండలేవో చెక్ చేసుకోండి. ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా జమ చేయనున్నారు. 2 విడతలుగా చేస్తానని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు అకౌంట్కి లింక్ ఉందో లేదో ఎన్పిఎస్సి లింక్ కంపల్సరీ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. చిన్న చిన్న పొరపాట్లు తడబాట్లు ఉంటాయి ఫ్రెండ్స్, మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.